అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ బకాయిలు నెలకు 600 కోట్లు ఏమయ్యాయి? సో ఈ బకాయిలు అయితే ఎప్పుడు ఇస్తారు? సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేయండి. ఉద్యమాల గడ్డ నుంచే పోరాటానికి నాంది అని చెప్పేసి తెలంగాణ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పిలుపునైతే ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఖమ్మం గడ్డ నుంచే ఉద్యోగుల హక్కులు సమస్యల పరిష్కారం దిశగా మరో పోరాటానికి నాంది పలకాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సో ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన ఉద్యోగ సదస్సులో తెలంగాణ ప్రభుత్వ జేఏసీ రాష్ట్ర చైర్మన్ టీఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి 9,000 కోట్ల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. సో ప్రతి నెల కూడా ఈ నెల నుంచి 600 కోట్లు చొప్పున విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన హామీని అమలు కావడం లేదు. సో కాబట్టి తెలంగాణ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారు తదితరులు అయితే ఈ ఉద్యమంలో పాల్గొన్నారండి, ఈ సభలో పాల్గొన్నారు. సో ఇక్కడి నుంచే ఖమ్మం నుంచే మనకి ఈ ధర్నా కార్యక్రమాలు అయితే చేపడతామని చెప్తున్నారు. సో కాబట్టి ప్రభుత్వం నెలకు 600 కోట్లు ఇస్తామని చెప్పారు. అయితే ఈ నెల అయితే అయిపోతుంది. సో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.